టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వివాదాస్పదంగా మారిన అన్నపూర్ణ శకుంతల థియేటర్ కూల్చివేత వ్యవహారంలో కొత్త ట్విస్టు నెలకొంది. ముఖ్యంగా ఆ రోజు అర్ధరాత్రి ప్రొక్లైన్ తీసుకొచ్చి జేసీబీల సాయంతో కూల్చివేసినటువంటి సీసీ ఫుటేజ్ తాజాగా బయటపడడంతో ఆ ఫుటేజ్లో లారీలో ప్రొక్లైన్ తీసుకురావడం, జేసీబీని తీసుకురావడం, ఆ కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు కూడా కనబడ్డాయి. అంతేకాదు ఎవరు కూల్చివేశారని సంబంధించి కొంతమంది వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రస్తుతం థియేటర్ సంబంధించిన యజమాని శ్రీరామ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మొన్నటి వరకు సీసీ ఫుటేజ్ అనేది లేదు, ఈరోజు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది, అక్కడ పర్సన్స్ కూడా కొంతమంది కనబడుతున్నారు. మీరు వాళ్ళని ఐడెంటిఫై చేశారా? పోలీసులకి ఈ సీసీ ఫుటేజ్ అందజేశారా? పోలీసులకి ఇంకా సీసీ ఫుటేజ్ అందజేయలేదండి. వాళ్ళు మార్నింగే సోషల్ మీడియాలో చూసాం. మేము కూడా మార్నింగ్ మేము సోషల్ మీడియాలో చూశాక వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఇలా పలానా పర్సన్స్ పేర్లు అడిగితే మేము చెప్పామండి. సీసీ ఫుటేజ్ చూసి పర్సన్స్ శశి మోహన్ అని ఒక అతను, నందు అని ఒక అతను, గోర్ల జయప్రకాష్ అని ఒక అతను, ఇంకెవరో 10 పర్సన్స్ ఉన్నారండి. వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయాం. ఇలా ముగ్గురిని మాత్రం ఐడెంటిఫై చేసామండి. వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అని అడిగితే వాళ్ళు యాక్చువల్గా నందు అనే అతను విజయవాడలో ఉంటారండి, ఇంకో ఇద్దరు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళకి అంత నెసిటీ ఏంటో మరి ఇట చేయాలని చెప్పి ఎందుకో మరి నాకైతే తెలియదండి. ఇంకా దర్యాప్తు చేసి వాస్తవాలన్నీ బయటికి తీయాలండి. కంపల్సరీ వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలండి. అంటే ఎవరు వాళ్ళు పేర్లు మీరు చెప్తున్నారంటే మీకు వాళ్ళతో ఇంతకుముందు పరిచయం ఉందా, లేకపోతే థియేటర్లో ఏమైనా భాగస్వామ్యంగా ఉన్నారా, ఏంటి సార్ అది? వాళ్ళు కజిన్స్ అవుతారండి. వాళ్ళ భాగస్వామ్యం లేదండి. వాళ్ళందరూ మా కజిన్స్, మా రిలేటివ్స్. కానీ వాళ్ళకి సంబంధం లేదండి థియేటర్లో. అసలు వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరండి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అసలు ఎవరు థియేటర్కి రారు. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి. మరి వాళ్ళు ఈ పని ఎందుకు చేశారో ఎవరికి తెలియట్లా. వాళ్ళతో పాటు ఇంకో 10 మంది 12 మంది దాకా రౌడీల్లాగా ఉన్నారండి వాళ్ళు కూడా. ఇదంతా ఒక రెక్కీలాగా నిర్వహించినట్టు ఉందండి ఆ వీడియోలు చూస్తుంటే. అది ఏదో చేయాలని వచ్చారండి ఇంటెన్షన్తో. అంటే ఒకటి మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, మీ రిలేటివ్స్ అని చెప్తున్నారు, మీకు వాళ్ళకి గొడవలు ఉన్నాయా? ఏమీ లేకోకుండా ఎందుకు వాళ్ళు మీ థియేటర్ మీద ఈ స్థాయిలో అర్ధరాత్రి, పైగా విజయవాడ లాంటి ఒక మహానగరంలో ఎంతో చరిత్ర ఉన్నటువంటి ఈ థియేటర్ల మీద దాడి చేశారు? అసలు వాళ్ళు విజయవాడలోనే ఉండరండి. వాళ్ళు గత 12 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. నందు అనే ఒక అతనే మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి, అతను ఒక్కడు ఇక్కడ ఉంటాడు. అతను కూడా ఎవరు థియేటర్కి రారండి. అసలు థియేటర్ అనేది వాళ్ళు అసలు ఎప్పుడూ రారు అసలు థియేటర్కి. మరి వీళ్ళు ఎందుకు చేశారనేది మాకే అర్థం కావట్లేదండి. అంటే ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండడం కానీ, గొడవలు కానీ ఈ థియేటర్కి సంబంధించి ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఈ గొడవ చేశారు అనుకుంటున్నారు? డిస్ప్యూట్స్ అసలు ఏం లేవండి. అసలు డిస్ప్యూట్స్ ఉంటే మేము డే 1లోనే చెప్తాం కదా సార్. అసలు మాకు డిస్ప్యూట్స్ ఉన్నాయి సార్, మేమే చేసుకున్నాము అని ఇంకోటి అని. అసలు మాకు ఎటువంటి డిస్ప్యూట్స్ లేవండి ఈ రోజుకి. అసలు వాళ్ళ పర్సన్స్ ఇక్కడ ఉండరండి. వాళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు. అసలు వాళ్ళు ముగ్గురు ఎవ్వరు మా థియేటర్కి ఇప్పటివరకు ఎప్పుడూ రాలా. మీరు ఎవరైనా మా వర్కర్స్నైనా అడగచ్చు. వాళ్ళు 12 to 15 ఇయర్స్ అయిందండి వాళ్ళు విజయవాడ వదిలేసి. సార్, అంటే ఇప్పుడు మీ రిలేటివ్స్ అంటున్నారు, ఇంత జరిగిన తర్వాత ఈరోజు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది కాబట్టి మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వడం జరిగిందా? ఎందుకు ఈ విధంగా చేశారని అడగడం జరిగిందా? అడగటం జరిగిందండి. జరిగితే మాకు సంబంధం లేదు, మేము లేవు అన్నారు. మాకు అసలు సంబంధమే లేదు, మేమెందుకు చేస్తాము, మాకు అసలు సంబంధమే లేదు అన్నారండి వాళ్ళు. కన్సల్ట్ చేసామండి. సీసీ ఫుటేజ్ వాళ్ళు చూపించలేదా? ఏదండి, చూపించానండి. ఏం మాట్లాడట్లా, ఫోన్ ఆఫ్ చేస్తారు. మరి ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పారా, పలానా వాళ్ళు ఉన్నారని? ఇంకా చెప్పలేదండి, చెప్తామండి, వ్యక్తపరుస్తామండి, చెప్తామండి కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళ మీద మీరు రిలేటివ్స్ అయినా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేస్తారా? 100% ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలండి. దీని వెనకమాల ఏదో కుట్ర ఉందండి, అది మొత్తం బయటపడాలి. ఎవరి మీదైనా చర్యలు తీసుకోవాలండి. ఎందుకంటే అండి ఇలా రన్నింగ్లో ఉన్న థియేటర్ డిమాలిష్ చేయటం అనేది చాలా నేరం అండి. అది విజయవాడలో. ఇప్పుడు మాకు డిస్ప్యూట్స్ ఉంటే మేము దాన్ని క్లోజ్ చేసుకుని మేము ఏం చేసుకోవాలో సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ ఇలా రన్నింగ్లో ఉన్న థియేటరు ఇలా నైట్ పూట వచ్చి దొంగచాటుగా దొంగల్లాగా వచ్చి ఏది సంబంధం లేని వ్యక్తులు, మళ్ళీ వీళ్ళు 15 ఏళ్ళు అయిపోయింది వదిలేసి, కానీ వీళ్ళు ఎందుకు వచ్చి ఇట్లా చేశారో కూడా మాకు అర్థం కావట్లా. నాకు నాన్నగారికి కూడా అర్థం కావట్లా.
ఫర్దర్గా ఇప్పుడు ఫైట్ చేయబోతున్నారు లీగల్గా మీరు? లీగల్గా మేము ఫైట్ చేస్తామండి. మాకు న్యాయం జరగాలండి, కంపల్సరీ న్యాయం జరగాలి. దీని వెనకమాల ఎవరెవరు ఉన్నారు, ఎవరు చేయించారు, వీళ్ళు అసలు ఏ పర్పస్ కోసం చేశారో కూడా అన్నీ బయటపడాలండి, వాస్తవాలు. మేము లీగల్గానే ఫైట్ చేస్తామండి. మరి ఏం చేయబోతున్నారు? థియేటర్ని ఆల్రెడీ సగం దీన్ని కొలాప్స్ చేసేసారు కాబట్టి ఇప్పుడు దీన్ని తిరిగి కంటిన్యూ చేయబోతున్నారు. అన్నపూర్ణ శకుంతల రన్నింగ్లోకి రాబోతున్నాయా లేకపోతే ఏం చేయబోతున్నారు? 100% అన్నీ బాగు చేయించుకుని త్వరలోనే మేము రన్నింగ్లో తీసుకొస్తామండి థియేటర్. మాకు నెక్స్ట్ ఇయర్కి 50 సంవత్సరాలు అవుతుందండి మా థియేటర్ పెట్టి. కంపల్సరీ మేము రన్ చేస్తామండి బిజినెస్. సినిమా బిజినెస్ అనేది బయట అనుకున్నట్టు బాగోలేదు అది ఇది అంటూ ఏమీ లేదండి. మాకు ఆ ప్యాషన్ ఉంది, మేము రన్ చేయించుకుంటామండి, మేము రన్ చేస్తాం కూడా. మా తాతగారు లెగసీ మేము కంటిన్యూ చేస్తామండి. ఖచ్చితంగా లెగసీ అనేది కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లతో సహా తెలుసు. వాళ్ళతో ఎందుకు చేశారని అడిగితే సమాధానం చెప్పట్లేదు. తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా పోలీసులకి సీసీ ఫుటేజ్ ఇస్తాం, పోలీసులకి ఇచ్చినటువంటి సీసీ ఫుటేజ్ ఆ పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్తామని చెప్తున్నారు. లీగల్గా కూడా ఫైట్ చేస్తామని చెప్తారు. ఎందుకంటే ఆ థియేటర్తో సంబంధం లేని వ్యక్తులు అర్ధరాత్రి ఈ విధంగా దాడి చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకునేదాకా విడిచిపెట్టేది లేదని శ్రీరామ్ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా లీగల్గా కూడా తాము ఫైట్ చేయబోతున్నామని శ్రీరామ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.